హలో ప్రియమైన వ్యాపారులు, మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్. మేము కార్పొరేషన్లో సాధారణ డేటాతో ప్రారంభిస్తాము. అవసరమైతే ఆపివేయడం సాధ్యమవుతుంది. సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము. రియో 10 PLC ADR, టికర్ RIO. ఈ సమీక్ష ఏప్రిల్ 13, 2025 నాటి సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ రియో 10 PLC ADR ఉపవర్గానికి చెందినది. మెటల్ కలర్ 47 కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము. కంపెనీకి మొత్తం 10 పాయింట్లలో 5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1.1 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు 1.9 పాయింట్లు అని గమనించండి. కంపెనీకి 5- పాయింటర్ రేటింగ్కు వ్యతిరేకంగా రియో 10 గ్రూప్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం. రియో 10 PLC ADR మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల స్టాక్లను చూస్తున్నాము. రియో 10 గ్రూప్ -14.5% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా -20.5%. ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు, కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రియో 10 PLC ADR విలువ $71.27 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $368 బిలియన్లు. రియో 10 PLC ADR 19.348% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఇది ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $42.62 బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $161 బిలియన్లు. రియో 10 PLC ADR 26.552% వాటాను కలిగి ఉంది. ఎక్స్చేంజ్ షేర్లను మరియు బుక్ వాల్యూని పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా రియో 10 గ్రూప్ మార్పిడి విలువను అంచనా వేసే విషయంలో ఉపవర్గంలో 19.348%. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 26.552%. ఇది మారకపు విలువ వాటా కంటే 37% ఎక్కువ. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1. అధ్యయనం కింద కంపెనీ రుణ బాధ్యతలు 16.52 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్కు రుణం మూలధనంలో 25%. కంపెనీ రుణాల కోసం స్కోర్ మంచిది 1. కంపెనీ మార్కెట్ ధరతో దాని లాభంలో బ్యాలెన్స్ 6.2. 13.1 ఉపవర్గ సగటుతో ఇది ఉపవర్గ సగటు కంటే 53% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా బాగుంది. 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $11,492 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయాలు తాత్కాలికంగా $7,983 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే 30.5% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 1.3. ఉపవర్గం సగటు 1.8. ఇది ఉపవర్గ సగటు కంటే 28% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ స్టాక్ ధర అంచనా మంచిది 0.5 పాయింట్లు.
గత 12 నెలల ఆదాయం $53,380 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి $37,080 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుతం కంటే 31% తక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 21.5%, ఉపవర్గానికి సగటు 14.1%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 7.4%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 31.844%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో 65% పెరుగుదల. మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది. రియో టింటో పిఎల్సి ఎడిఆర్ కాకుండా తక్కువ అంచనా వైపు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $1,196,000 సమానం. అయితే ఉపవర్గంలో $19,69,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 39.3%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది 0.5 పాయింట్లు. వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం $1,929,000. ఉపవర్గానికి సగటు $150.6,000. మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 28%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $896,000. ఉపవర్గం ద్వారా $1,069,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 19%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది 0 పాయింట్లు. వాటాల విక్రయం 0.6%, ఉపవర్గం సగటు 2.9%. ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 42% స్థాయిని చూపుతుంది. రియో టింటో పిఎల్సి ఎడిఆర్. ఉపవర్గంలో RSI స్థాయి 14, 44%. సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి. రియో టింటో పిఎల్సి ఎడిఆర్. కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $56.87. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $82.34. ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 45%. అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. పిన్ చేసిన కామెంట్లో దానికి లింక్. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్. కంపెనీ విశ్లేషణ ఫలితంగా రియో టింటో గ్రూప్ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. $56.86 ధర వద్ద కొనుగోలు చేయడానికి ఆర్డర్ తెరవండి. కంపెనీ సాపేక్షంగా అధిక వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. కంపెనీ అసెస్మెంట్ మోడల్పై ఆధారపడి ఉంటుంది. అకిమ్ ఇండెక్స్ లాభం 60.88 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 52.84 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే
ఈ సందర్భంలో మే 13, 2025న జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ LZM కౌంటర్ బ్యాలెన్సింగ్ అమ్మకపు వాణిజ్యం అవుతుంది. బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడుతుంది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.